మార్వాడి సమాజంది మీ అందరికి రిక్వెస్ట్ ఉన్నది సార్. ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు నమస్కారం. నమస్కారం. ఎందుకు ఎక్కడ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది? అదే కదా ఆలోచన చేసే విషయం ఒకటే ఉంది. ఎక్కడైంది, ఎందుకు అయింది? ఇది ఒక పార్కింగ్ జాగాలో ఒక సంఘటన జరిగితే పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. దాని తర్వాత ఇంత పెద్దగా ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ మాటకు ఇంతవరకు తీసుకువచ్చే అధికారం ఉందా వాళ్లకు? దేనికి వాళ్ళు ప్రతినిధి? ఈ ప్రపంచంలో గాని, హైదరాబాద్ లో గాని, మొత్తం భారతదేశంలో కానివ్వండి, ఎక్కడైనా సంఘటనలు చిన్న పెద్ద జరుగుతుంటాయి. దానికి చట్టం ఉంది, రాజ్యాంగంలో కూడా ఉంది. వాళ్ళు చర్య తీసుకుంటారు. ఈ నాయకులు ఎవరు వెనక నుంచి వచ్చేసి ముందుకు వచ్చేసి అడ్డం పడి మార్వాడి గోబ్యాక్ అంటే అయిపోతుందా? నీకు అధికారం ఉందా? ఇట్లా సుండి మాటలు మాట్లాడుతందుకు ఎవరిచ్చారే అధికారం? అవన్నీ ఇష్టమైన మాట్లాడతారా మీరు? మార్వాడీస్ గో బ్యాక్, గుజరాతీస్ గో బ్యాక్, ఇంకొకరు గో బ్యాక్. మీరు ఎవరు? మీరు అసలు మీరు గో బ్యాక్ అంటే చెప్పండి, రోహింగా వాళ్ళకు గో బ్యాక్ అనండి. లేకపోతే ఈ దొరికిన వాళ్ళు ఓల్డ్ సిటీలో ఎంతమంది దొరికారు, ఎంతమంది మన వాళ్ళని చంపిండ్రు, గోకుల్ చాట్ కాడ ఎంతమంది చంపిండ్రు, సాయిబాబా గుడిలో ఎంతమందిని చంపిండ్రు. మరి అదే రకంగా మొత్తం భారతదేశంలో కూడా బ్లాస్టింగ్ చేసి ఆ ముస్లింస్, ఆ రోహింగ్యాస్, ఆ పాకిస్తానీ వాళ్ళ కానండి. మేము ఎవరు? మేము మీ సోదరులం కామా? మేము మీ సహాయపడతలేమా? ఇక్కడ గుళ్ళు కట్టలేదా? ఇక్కడ గౌశాలలు కట్టలేదా? ఇక్కడ ధర్మశాల కట్టలేదా? కాలేజ్ కట్టలేదా? స్కూల్స్ లేవా మావి? ప్రతి ఒక్క పెద్ద పట్టణంలో మాది స్కూల్స్, ధర్మశాల, హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ సామాజిక సేవ గురించి కదా, మీ అందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో కదా. మీరు రామ్ రామ్ అంటారు, మేము కూడా రామ్ రామ్ అంటాం. కానీ ఈ రకంగా వ్యవహారం ఇది మంచిది కాదు. ఎక్కడ ఇష్యూ అక్కడనే పూర్తి స్థాయిలో మీరు ఊరుకోవాలి. పోలీస్ చర్య తీసుకుంటుంది. లోకల్ ఇష్యూస్ వస్తున్నాయా? తెలంగాణ పల్లెటూరులో, మండలాల్లో అక్కడ ఇక్కడ ఇష్యూస్ వస్తున్నాయా? వస్తున్నాయంటే ఇల్లు కిరాణా షాప్స్ లో వాటిలో ఏమైనా ఇష్యూస్, మధ్య మధ్యలో లోకల్ వర్తకులతో గొడవలు ఏమైనా? వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ చేత కాదు వాళ్ళతోని కష్టపడి వ్యాపారం చేసేందుకు. వ్యాపారం చేయాలనే ఉద్దేశం లేదు సరిమైన పద్ధతిలో. మీరు అన్నట్టు టైంకు లేవాలి, టైంకు పండుకోవాలి, టైంకు బువ్వ తినాలి. కానీ ఇష్టమైనప్పుడు నిజాం లెక్క చేతలు చేస్తే ఏ బేరం నడవదు. మార్వాడి అంటే అంత దూరంకి వెళ్ళి వచ్చేసి శనిగలు దీన్ని కూడా కడుపు నింపుకొని కష్టపడేసి ఇవాళ మొత్తం ఫ్యామిలీను కానీ లేకపోతే దేశం గురించి ఆలోచన చేస్తున్నారు. మార్వాడి అంటే దానికి ఒక సామెత ఉంది, జహానా జాయ్ రేల్ గాడి బయల్ గాడి వహా జాయ్ మార్వాడి. ఎందుకు పోతాడా? రేల్ గాడి లేదు, బయలుగాడి లేదు, ఎందుకు పోతాడు? కడుపు తిప్పల గురించి పోతాడు, నీతి నిజాయితీ ధర్మం గురించి పోతాడు, ఆ న్యాయం గురించి పోతాడు. ఈ దేవుని నమ్ముకొని పోతారు. మనుషులు నమ్ముకొని, మీరు కూడా మనుషులమే, మేము కూడా మనుషులమని నమ్ముకొని పోతారు. కానీ వేరే ఉద్దేశం మార్వాడి దగ్గర గుజరాతీ కానీ లేకపోతే బీహారీ కానీ ఉత్తరప్రదేశ్ వాళ్ళు కానీ ఏ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఎవరికి దురుద్దేశం లేదు. ఈ కావాలని కుట్ర చేస్తున్నారు. ఏదో పని లేనప్పుడు పని తీసుకున్నట్టు ఉంది. పోలీస్ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఇమీడియట్ ఎవరెవరో యూట్యూబ్ లో వచ్చి మాట్లాడారు. ఎవరైతే ప్రయత్నం చేశారా? వాళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం చేశారా? కొంచెం మీ ద్వారా తెలియజేస్తున్నాము. జాగ్రత్త తమ్ముళ్ళారా. అసలు ఏంది ఇప్పుడు ఒకటి మాకు చెప్పగలుగుతారా? మార్వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకంటే చాలా మందికి అవగాహన లేదు. మార్వాడి అంటే అది ఒక కులం మాత్రమే అనుకుంటున్నారు. మార్వాడి అంటే సార్, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఇది తెలంగాణ ఎట్లా ఉంది, ఆంధ్ర ఎట్లా ఉంది, అదే రకంలో మార్వాడ్ అనేది ఒక స్టేట్. మార్వాడ్ అనేది రాజస్థాన్ లో ఒక రీజియన్, ఒక ప్రాంతం, స్టేట్ ప్రాంతం. అక్కడ జోధ్పూర్, నాగోర్ ఇవన్నీ జిల్లాలు వస్తాయి. అది మేవాడ్ అనేది ఒకటి ఉంటది. అక్కడేమో మహారాణా ప్రతాప్ వాళ్ళది. షేకావటి అని ఒకటి వస్తుంది, రాజావటి అని ఒకటి వస్తుంది. మార్వాడ్ లో ముస్లింస్ కూడా ఉంటారు సార్, బీసీ కూడా ఉంటారు సార్, ఎస్సీ కూడా ఉంటారు సార్. ప్రతి చేత వృత్తి చేస్తున్న వాళ్ళు కూడా అందరు ఉంటారు. వాళ్ళందరినీ మార్వాడి అంటాం. కానీ మార్వాడి అనేది మోస్ట్లీ శాకాహారులేనా? మార్వాడి అంతా మోస్ట్లీ శాకాహారులా? మోస్ట్లీ వెజిటేరియన్. కొందరు మినహా, ఎందుకంటే క్షత్రియ కూడా ఉంటారు దాంట్లో, ఇంకొకరు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం లేదు. క్షత్రియ కూడా హ్యాబిట్స్ ఉండవు. చాలా మంది అసలు తాగుడుకు, తినడం ఇవన్నిటికి దూరం చాలా వరకు. కరెక్ట్ అన్నారు మీరు, చాలా కరెక్ట్ అన్నారు మీరు. న్యాయం ధర్మం మీద ఉంటాం సార్. ఎప్పుడు కూడా దేవుని నమ్ముకునే వ్యక్తుల్లో మేము. దేవుడు అంటే దేవుడి జాగా ఉన్నాడు, మనుషులకు కూడా దేవుడు అనుకుంటాం మేము.
అదే రూపంలో చూస్తా పేదవాళ్ళు ఇప్పుడు కూడా. ఇప్పుడు తరం ఈ పిల్లలు కూడా జరగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే 15-16 ఏళ్ళకే పిల్లలకే ఏంది 10th ఇంటర్ కాగానే తాగుడు అలవాటు చేసి వదిలేస్తున్నారు. అట్లా దానిలో వదిలేసి సార్ అత్యంత ఎక్కువ దాని జోలి మీద పోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. పని అన్ఫార్చునేట్లీ ఏం కష్టపడము, మనం పని చేయము, మనం చదువుకోము, మనం వ్యాపారానికి పోమంటే ఇవన్నీ చెడ్డ అలవాట్లు బేకారుగాళ్ళు ఉన్న వాళ్ళు పెడతారు. ఎవరికైతే ముందుకు వెళ్ళాలని ఆ మార్వాడి రూపంలో ఆ మార్వాడి తనం వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు వాడు కష్టపడేసి ఇది ఇలా ఊరు కాదు, పట్నం కాదు, జిల్లా కాదు, స్టేట్ కాదు, ఇతర స్టేట్ అన్నిట్లో కూడా నేను పోయి బేరం చేస్తానని అనుకుంటాడు. చాలా మంది లేరా? ఇప్పుడు జీవికే వాళ్ళు ఉన్నారు. మొత్తం ఉత్తర భారతంలో ఎక్కడ చూసినా అక్కడ వాళ్ళ టోల్ ట్యాక్స్ వాళ్ళదే, హైవేస్ వాళ్ళే వేస్తున్నారు. ఇంకింకా ఎన్నో రకంగా ఎయిర్పోర్ట్స్ కానీ పని కానీ వాళ్ళు తీసుకొని ఉన్నారు. అంటే వాళ్ళు ఆంధ్ర తెలంగాణ వాళ్ళే కదా, తెలుగు వాళ్ళే కదా వాళ్ళు కూడా. ఎందుకు వాళ్ళకి జీల్ ఉంది, ఏదో ముందుకు పోవాలి. ఇదేంటిదండి ముందుకు పోకుండా, లేకపోతే మేము ఉన్నాము, మనం అందరం ఉన్నాం, కూర్చొని మాకు కూడా ఇంత బేరం చూపెట్టండి, మేము కూడా కష్టపడతాం అని ముందు పోయే ఆలోచన. గో బ్యాక్ అని ఎవరు వెల్కమ్ చేస్తారు? రోహింగ్యాకి వెల్కమ్ చేస్తారా? ఈ ఓల్డ్ సిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు బయట వాళ్ళు? బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉన్నారు, పాకిస్తాన్ నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళ నాన్నని గో బ్యాక్ అనేసి మేవాడ్ రీజియన్ లో జోధ్పూర్ గానీ, నగర్ గానీ ఈ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళని మార్వాడీస్ అంటారు. మార్వాడీస్ అన్ని రకాల తెలంగాణలో